చక్రధర ఇంటి లోపలికి వస్తూ ఉండగా పల్లవి అయితే, "ఆగు! నువ్వక్కడే ఆగు. హాస్పిటల్‌లో మా అమ్మని నిన్ను తాకనివ్వలేదు. రియల్ గ్రౌండ్‌లో కూడా నిన్ను మా అమ్మని తలకోరు పెట్టించలేదు. దాని అర్థం ఏంటంటే, మా అమ్మకి నువ్వెప్పుడూ శాశ్వతంగా దూరం అయిపోయావని. ఇప్పుడు నీకెలాంటి బంధాలు లేవు. ఇంట్లో నువ్వు అడుగుపెట్టడానికి నేనసలు ఒప్పుకోను. ఇంటి నుండి బయటికి వెళ్ళిపోండి" అని చెప్పి ఇక చాలా కోపంగా అక్కడున్న పల్లవి మాట్లాడుతూ ఉంటే, చక్రధర్ అయితే అలాగే మౌనంగా చూస్తూ ఉండిపోతాడు తప్ప ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటాడు. ఇక పల్లవి అలా మాట్లాడేసరికి అక్కడున్న అందరికీ కూడా షాక్ తగులుతూ ఉంటుంది. భరత్ కూడా ఏమీ మాట్లాడలేకుండా మౌనంగా ఉండిపోతూ ఉంటాడు. నిజానికి భరతే ఇక వాళ్ళ అమ్మకి తలకొరువు పెడుతూ ఉంటాడు. అది పల్లవి అయితే భరత్‌ని రాజేశ్వరి దేవికి తలకొరువు పెట్టమని చెప్పడంతో తను కూడా పెడుతూ ఉంటాడు. "అది కాదమ్మా, చెప్పేది వినమ్మా" అనేసి అక్కడున్న అతను అనేసరికి, "అదైతే మీరు పని వాళ్ళ చేత కూడా చెప్పించుకోవడానికి నాకు బుద్ధి లేదనుకుంటున్నారా? ఎవరు కూడా ఈ విషయంలో మాట్లాడడానికి వీలు లేదు. మా అమ్మ ఎంతోగానో ఇతని ప్రేమ కోసం అల్లాడిపోయింది. అప్పుడు ఇతను దూరం పెట్టాడు. ఇప్పుడు మా అమ్మే నాకు దూరం అయ్యింది. ఇప్పుడు ఎవరి కోసం నాకు ఆలోచించవలసిన అవసరం లేదు. నేను ఎవరి గురించి కూడా పట్టించుకోను. అతను ఇక్కడి నుండి వెళ్ళిపోమనండి. పని వాళ్ళు కూడా లేరు చెప్పి పంపించడానికి, లేదా ఇంకొక మెడబెట్టి గెంటించడానికైనా సరే మర్యాదగా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది" అని చెప్పి ఇక అక్కడున్న పల్లవి అయితే మాట్లాడుతూ ఉంటుంది. "అది కాదే, చెప్పేది వినవే" అనేసి ఇక బామ్మగారు చెప్తూ ఉంటారు. అయినా కూడా పల్లవి అయితే మాట వినదు. ఇక చక్రధర్ అయితే మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ అల్లుడిని చూసి తనైతే బాధపడుతూ ఉంటుంది. "పల్లవి, నేను చెప్పేది వినమ్మా, నాన్నతో అలా మాట్లాడకూడదంటే అతన్ని సపోర్ట్ చేసిన ఎవరు కూడా ఇంట్లో ఉండడానికి అస్సలు నేను ఒప్పుకోను. నాన్నకు సపోర్ట్ చేసావు కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపో. ఇక్కడి నుండి ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. నువ్వు కూడా వెళ్ళిపో" అనేసరికి ఇక బామ్మగారు అయితే బాధపడుతూ ఇక పల్లవిని మరింత బాధ పెట్టలేక తను కూడా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. "నువ్వు కూడా నన్ను నాకే బాధ పెట్టేలా మాట్లాడుతున్నావు కదా నాన్నమ్మ. తన తప్పు నీకు తెలియట్లేదా? మా అమ్మ నాకు దూరమైంది. అది నీకు కనిపించట్లేదా?" అనేసి ఇక పల్లవి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత భరత్‌కైతే ఎలా ఓదార్చాలో పల్లవిని తెలియక అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటే, పల్లవి అయితే వాళ్ళ అమ్మగారి ఫోటో ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. "ఇదంతా మీ వల్లే, నాకు ఎవరూ లేరు. నేను అనాథనయిపోయాను మామ్" అనేసి ఏడుస్తూ ఉంటుంది. మరొక పక్క అయితే చక్రధర్ బయటకి వెళ్ళిపోయి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక చక్రధర్ వెనకాలే వాళ్ళ అత్తయ్య కూడా వచ్చి, "అదేదో చిన్న పిల్ల బాబు, తను తెలియక ఏదో మాట్లాడింది. నువ్వేవి మనసులో పెట్టుకోకు బాబు. అది బాధలో అంటుంది" అంటే, "లేదత్తయ్య, తనండి దాంట్లో తప్పేం లేదు. రాజేశ్వరి నన్ను దూరం పెట్టిందనుకున్నాను. కానీ నాకు అందరంత దూరం వెళ్ళిపోతుందని నేనెప్పుడు కూడా అనుకోలేదు" అనేసి ఇక రాజేశ్వరి గురించి బాధపడుతూ చక్రధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అల్లుడు బాధను కూడా చూడలేక ఇక పెద్దావిడైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక పల్లవి బాధను కూడా తప్పు పట్టలేక అలాగే మౌనంగా ఉండిపోతారు. అందరూ కూడా. ఇది ఈరోజు ప్రోమో. లైక్ ద వీడియో.